ఎన్నో ఏళ్లుగా మన సమాజంలో అందరూ అంటూ ఉంటారు, ఆడవాళ్ళకి గొప్ప ఆభరణం సిగ్గు అని. కానీ ఒక విషయం అర్థం చేసుకోవట్లేదు. ఒక స్త్రీకి అందాన్ని తెచ్చిపెట్టేది సిగ్గు కాదు, గర్వం అని. అది మనకు తెలియజెప్పడానికి వస్తున్నారు మన తర్వాతి ఐడియా బాస్. సో గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతిద్దాం దిశ గోశాలి అని. హాయ్, ఐఎమ్ త్రిషార్, ద ఫౌండర్ ఆఫ్ ఆడివన్. ఈ రోజు మన ప్రోడక్ట్ ని ప్రజలందరూ గెస్ చేస్తున్నారా లేదా అనేది పరిశీలిద్దాం. సో ఈ ప్రోడక్ట్ ఏంటనేది మీరు ఇప్పుడు గెస్ చేయాలి. Okay, కెన్ ఐ సీ ఇట్? యా, షూర్. it's a glasses thing. నెక్లెస్? It's a neck piece. బ్రేస్లెట్? Neck holder. ఇట్స్ అ బ్యాక్ చైన్? నో. This is anklet. మై గాడ్, వాట్ ఇస్ దిస్? I'm actually confused now. Oh, ఆర్ యు సీరియస్? yes. wow. Oh, now I get it. Oh my god, it's so cool. Really? Wow. I've never seen something like this. It's great. Oh great. Oh, didn't guess that at all. టైటన్స్ స్క్రీన్ లో చూస్తున్నప్పుడు అందరూ కన్ఫ్యూజ్డ్ గా ఉన్నారు. ఇప్పుడు నేను ఇక్కడున్నాను. ఇప్పుడు మీరే చెప్పండి ఇదేంటో. నా దగ్గర ఇది ఉంది. ఓ, ఏమిటి చైనా? ఫోన్ చైన్, ఎనీథింగ్ ఎల్స్? స్ట్రాప్స్. యు గెస్డ్ ఇట్ రైట్ మ్యామ్. ఇట్స్ యాక్చువల్లీ అ బ్రా స్ట్రాప్. ఇది ఇంటెన్షనల్లీ చూపించడం కోసం తయారు చేశాం. ఇందులో ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటో మీకు తెలుసా? ఇంత చిన్న క్లాత్ కి ఇప్పటి వరకు హైప్ దొరికిందే లేదు. దీనికి అంతలా హైప్ ఉంది. ఈ స్ట్రాప్ మన సాంప్రదాయాన్ని మట్టిలో కలిసిపోయేలా చేసింది. వెల్ సార్. ఇంకా ఐరనీ చూడండి. మనం జ్యువెలరీ ఫ్లాంట్ చేస్తున్నాం, షూస్ ఫ్లాంట్ చేస్తున్నాం, వాచ్ ఫ్లాంట్ చేస్తున్నాం. ఇదంతా ఓకే, కానీ ఒకవేళ బ్రా స్ట్రాప్ తెలిసిపోయిందంటే అప్పుడు ఏం చెయ్యగలం? దైవ నేరం. ఎగ్జాక్ట్లీ. స్ట్రాప్స్ అనేది చాలా సింపుల్. ఒకటి తెలుస్తుంది, లేదంటే చూపించండి. ఇఫ్ ఇట్ అవుట్, ఇట్ షైన్స్. ఇఫ్ ఇట్స్ నాట్, దెన్ మేక్ ఇట్ షైన్ విత్ ఆడ్ ఈవెన్. దేన్ని ప్రజలు వార్డ్రోబ్ మ్యాల్ ఫంక్షనింగ్ అని అనుకుంటున్నారో, ఆడ్ ఈవెన్ ఈ రోజు దాన్ని ఫ్యాషన్ రెవల్యూషన్ గా మార్చేశారు. బ్రా స్ట్రాప్స్ నార్మల్ అండర్ గార్మెంట్స్ మాత్రమే కాదు, ఒక కంఫర్టబుల్ యాక్సెసరీస్. మేము ఈ స్ట్రాప్స్ నే ఫ్రమ్ ఐడింగ్ టు ఫ్లాంటింగ్ అండ్ ఫ్రమ్ షేమ్ టు స్టైల్ గా మార్చాం. విత్ ఆడ్ ఈవెన్ బ్రా స్ట్రాప్స్ ని దాచిపెట్టకూడదు, కాన్ఫిడెంట్లీ షో ఆఫ్ చేయండి. కేవలం ఇదొక ఫ్యాషన్ మాత్రమే కాదు, ఒక యూటిలిటీ. ఇది కంఫర్టబుల్ గా ఉండడం కోసమే డిజైన్ చేయబడింది. టు బి అడ్జస్టబుల్, డిటాచబుల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫర్ ఆల్ ద ఉమెన్ అవుట్ దేర్. ఇలాంటి ఒక స్ట్రాప్ మీరు రోజు వేసుకుంటున్నారు, కానీ ఆడ్ ఈవెన్ తో కలిపి మీరు దాన్ని కాన్ఫిడెంట్లీ ఫ్లాట్ చేయొచ్చు. యు నో, జస్ట్ లైక్ యువర్ జ్యువెలరీ. సింపుల్ టాప్ అవనివ్వండి, లేదంటే కుర్తీ, స్ట్రాప్ మాత్రం మార్చారంటే లుక్ అంతా చాలా కొత్తగా ఉంటుంది. సో టైటన్స్, ఆర్ యు రెడీ to redefine women wear confidence with odd even? Ma ask 25 lakhs for 16.6% equity. మీరు odd even తో హ్యాండ్ షేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది? ఈ ఐడియా యాక్చువల్లీ మా మామ్ది. ఇది ఎప్పుడో 13 years బ్యాకే పుట్టింది. మా అమ్మ ఈ స్ట్రాప్స్ ని మా అక్క కోసం తయారు చేసింది. బికాస్ జనరేషన్ గ్యాప్ ఉంది, జనరేషన్ ప్రాబ్లం ఉంది, బ్రా స్ట్రాప్ తెలియకూడదు అని. We made something like this 13 years back. బట్ ఈ ప్రోడక్ట్ నా చేతికి వచ్చేటప్పటికి ఇట్ ఫెల్ట్ లైక్ ఒక ట్రెజర్ దొరికినట్టయింది. బికాస్ దిస్ ఇస్ లైక్ ఎ ఆర్మర్ ఫర్ ఆల్ ద ఉమెన్ అవుట్ దేర్. వాళ్ళ టైంలో బ్రా స్ట్రాప్ ని దాచాలన్న ఉద్దేశంతో దీన్ని తయారు చేశారు. కానీ నేను ఆ ప్రోడక్ట్ ని చూసినప్పుడు దట్స్ వెన్ ఐ న్యూ దీన్ని దాచిపెట్టాలని కాదు, ఇది ఫ్లాంట్ చేయాల్సిన విషయం. That is so true. చాలా అద్భుతం. ఆలోచనలో ఒక చిన్న మార్పు చేసి తన ప్రోడక్ట్ కి పొజిషనింగ్ మొత్తం మార్చేశారు. ఎన్నేళ్లుగా దీన్ని జనం యూస్ చేస్తున్నారు? ఇట్స్ బీన్ 1 year and 5 months. మేము దీన్ని 2024 మార్చ్ లో లాంచ్ చేశాం.
మీరు దీన్ని మార్కెట్లో అమ్మడానికి ట్రై చేసినప్పుడు మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు? యాజ్ పీపుల్ లవ్డ్ ఆ ప్రోడక్ట్, చాలా మంది ఏం చెప్పారంటే, మేజర్లీ ఉమెన్ నా దగ్గరికి వచ్చి ఏం చెప్తారంటే, దీన్ని ఎవరైనా అమ్ముతారని అడిగారు. అన్నిటినీ చూపించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. బట్ దే ఆర్ ఉమెన్. చాలా మంది నా ప్రోడక్ట్స్ ని నమ్మారు. దానికి ముందే నాకు ఈ ఛాలెంజెస్ అన్ని చాలా చిన్నగా అనిపించాయి. వి స్టార్టెడ్ విత్ అ వెరీ స్మాల్ థింగ్, కార్ పాపప్స్. అది ఎప్పుడు మా లొకాలిటీలోనే జరుగుతుంది. అండ్ చాలా భయంగా అనిపించింది, కంగారుగా అనిపించింది. ఇది రోడ్డు మీద ఎలా చేయగలను అనుకున్నాను. కానీ ఆ టైంలో ఒక్క వీకెండ్ లోనే మేము 18,000 సేల్ చేసేసాం. Wow, దట్ వాస్ ద wow. ఫస్ట్ టైం సేల్స్ ఎవర్ ఫర్ ద ఆడియన్స్, వెరీ Amazing. గుడ్. Wonderful. విచ్ మేడ్ us బిలీవ్ దీన్ని మేము రోడ్ మీద కార్ పాపప్ తో అమ్మగలిగామంటే దెన్ ద వాల్యూ ఫర్ ద ప్రోడక్ట్ ఇస్ మచ్ మోర్. మ్యామ్, ఈ ఫ్లోర్ లో టైటిల్స్ అభిప్రాయం తెలుసుకునే ముందు మార్కెట్ డిమాండ్ ఏంటో తెలుసుకుందాం. అవునవును, ఎందుకంటే correct. దాని వల్ల ఇమీడియట్ గా అక్కడ నుంచి ఆఫర్ వచ్చేస్తుంది. ఓకే గర్ల్స్, మీరు మీ ఓటింగ్ మీటర్స్ తీసుకోండి, మాకు చెప్పండి ఈమె ప్రోడక్ట్ మీకు ఎంతవరకు అవసరం అంటారు. మార్కెట్ డిమాండ్ ఎంత ఉందో చూద్దాం. మీరు దీన్ని బిజినెస్ గా మార్చారు, కానీ మనుషుల ఆలోచనల్ని మార్చాలి. ఒక చిన్న ప్రోడక్ట్ ద్వారా మనుషుల ఆలోచన విధాన్ని మార్చారు. ఎందుకని ఇంతగా ఆలోచించాలి? వై డస్ ఇట్ నీడ్ సో మచ్ అటెన్షన్? అబ్సల్యూట్లీ. సో కుడోస్ ఫర్ యూ ఫర్ డూయింగ్ దట్. Thank you so much. శైలి, మీకెలా ఇది తెలిసింది? మీరు కన్స్యూమర్ అని చెప్పారు. Yes. ఎలా? అసలు ఏం జరిగిందంటే, నాకు ఈ స్టోరీ తెలిసినప్పుడు ఆడివన్ గా దీన్ని లాంచ్ చేశారని తెలుసు. అప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. నిజంగా సీరియస్లీ. ఒకవేళ కనపడితే Oh, wow. అది చక్కగా కనపడనివ్వండి, అందంగా ఉండనివ్వండి, అది మెరుస్తూ ఉండనివ్వండి. సో వై నాట్? Absolutely. అబ్సల్యూట్లీ. ద మినిట్ ఐ సా ఇట్, 2 pairs తీసుకున్నాను. అవి జస్ట్ అమేజింగ్. నిజమే చెప్తున్నాను. Oh my ఓ మై God. గాడ్, నేను 1 year బ్యాక్ ఇది కొనుక్కున్నాను. క్వాలిటీ మాత్రం We అదిరిపోయింది. should all buy it. యా. Wow, this is feeling truly grateful to have a customers right in front of me. యూజర్ మీకు ఇక్కడే దొరికేశారు. ఈ బిజినెస్ లో మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు? It has been a bootstrap startup. మనీ పెట్టుంటారు కదా. మేము ఆల్మోస్ట్ 15 to 16 lakhs రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాం. బిజినెస్ గ్రో అవ్వకుంటూ వెళ్ళింది. అందులో నుంచి ప్రాఫిట్ వచ్చింది, సేల్స్ అయ్యింది. దాన్ని మేము డైరెక్ట్ గా బిజినెస్ లో రీఇన్వెస్ట్మెంట్ చేసాం. మీ గ్రాస్ మార్జిన్ ఎంత? క్రాస్ మార్జిన్ ఇస్ 79%. ఓ వావ్, దట్స్ గుడ్. ఏ మెటీరియల్లో ఇది చేస్తున్నారు? దీంట్లో ఏదైనా ఎక్స్పెరిమెంట్ మీరు చేస్తున్నారా? మేము తీసుకున్న ప్రతి ప్రోడక్ట్స్ కూడా ప్రీమియం క్వాలిటీ గ్లాస్ బీట్సే. అండ్ ఎనీథింగ్ ఇన్ ఎవ్రీథింగ్ వోంట్ హర్ట్ యువర్ స్కిన్ ఎనీ పాయింట్. ఇవన్నీ సాఫ్ట్ బీట్స్. దీనికి స్పెసిఫిక్ రీజన్ ఏంటంటే, బికాస్ వీ టెన్ టు వేర్ బ్రా లైక్ త్రూ అవుట్ 24 hours లో మనం 18 hours బ్రానే వేసుకుంటున్నాం. సో ఆ టైంలో ఉమెన్ షుడ్ నాట్ ఫీల్ అన్కంఫర్టబుల్ ఎనీ మీ పాయింట్. దగ్గర వేరేవైనా ప్రొడక్ట్స్ ఉన్నాయా, లేక బ్రా స్ట్రాప్స్ మాత్రమేనా? సో వి ఆల్సో హ్యావ్ ఫోన్ చైన్స్. దాన్ని మేము బ్రా స్ట్రాప్ కి 7 months తర్వాత లాంచ్ చేసాం. సో దట్ మీరు ఆడ్ ఈవెన్ అని పేరు ఎలా ఆలోచించారు? Odd ఎందుకు even? ఆడ్ ఈవెన్? ఇట్స్ యాక్చువల్లీ బ్లెండ్ ఆఫ్ ఆర్డినరీ అండ్ ఎక్స్ట్రాడినరీ. ఓ నైస్. యా. మీరు న్యూ డిజైన్స్ ని ఎంత ఫ్రీక్వెంట్ గా లాంచ్ చేస్తున్నారు? సో మేము ఆడ్ ఈవెన్ ని ఇనిషియల్ గా లాంచ్ చేసినప్పుడు మేము దాన్ని 19SK తో లాంచ్ చేసాం. లేటర్ మేము దివాళీ టైం కి వి ఇంట్రడ్యూస్ అవర్ కుందన్ రేంజ్, దట్ ఈస్ కుందన్ బ్రా స్ట్రాప్ అండ్ కుందన్ ఫోన్ చైన్స్. వావ్. అయితే ఇప్పుడు ల్యాబ్ గ్రూమ్ డైమండ్ లాంచ్ చేయొచ్చు కదా. అర్చనకి దీన్ని ఎక్కడికి తీసుకెళ్లాలో బాగా తెలుసు. అబ్సల్యూట్లీ. ప్రాడా ఇటువంటి డిజైన్స్ ని తీసుకొచ్చి తన సొంతం చేసుకునే ముందు నువ్వు ఇంటర్నేషనల్ చేసేసి సరిపోతుంది. Very good. డెఫినెట్లీ. Very good. దట్స్ వై ఐ నీడ్ యువర్ హెల్ప్ రైట్ నౌ టు టేక్ ఇట్ టు గ్లోబల్ లెవెల్. ఈ ఒక్క ప్రోడక్ట్ యాక్చువల్లీ ఇంటర్నేషనల్ కి వెళ్తుంది. యా, అబ్సల్యూట్లీ. ఓకే, ఇప్పుడు ప్రొఫెసర్ గారు కూడా చెప్పేశారు ఈ ప్రోడక్ట్ కి ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్లే పొటెన్షియల్ ఉందని. సో ఈమె ఆడ్ ఈవెన్ ని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారా? ఓహో, అర్చన గారు అర్చన మ్యామ్, మీరు సూపర్ అండి. ఆన్ ఫైర్. అర్చన మేడం ఈ రోజు ఎవరిని రానివ్వడం లేదు, ఒక్కరే ముందుకు వెళ్తున్నారు. ఎందుకని మిగతా వాళ్ళు చేయడానికి మేము అవకాశం ఇవ్వాలి? ఐ లైక్ టు గివ్ యూ 15 lakhs. ఐఎమ్ ఓకే విత్ వాల్యుయేషన్.
25 ఇవ్వండి. లెట్స్ స్టార్ట్ విత్ 20. కానివ్వండి. ఆ, చూడండి, పర్వాలేదు. అర్చన గారు బ్లాక్ బజర్ ని నొక్కేశారు, మిగతా వాళ్ళందరినీ కూడా బ్లాక్ చేసేశారు. మీరేమో ఆఫర్ చేసింది 25, ఆవిడేమో 20 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, ఇన్వెస్ట్ చేయడానికి అంగీకరించారు. ఓకే, సో మీరేమంటారు? ఆమెతో చేతులు కలుపుతారా లేక ఏమైనా ఆలోచించుకోవాలా? ఎస్ ఆర్ నో? నేను మీతో హ్యాండ్ షేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. గుడ్ డెసిషన్. కమ్ 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 కమ్. Thank you so much. No. Yeah, okay. I think great idea. And ఈ రోజు నుంచి మన ఇద్దరం పార్ట్నర్స్. థ్యాంక్ యూ సో మచ్.